సిరిసిల్లలో టీయూజేఏసీ ఉద్యమకారులను టీయూజేఏసీ రాష్ట్ర చైర్మన్ సుల్తాన్ యాదగిరి సలహా మేరకు ఆత్మీయంగా కలిసిన ఉద్యమకారులు రైటర్ సింగ్ ఖమ్మం ఫక్రుద్దీన్. ఈ సందర్భంగా ఖమ్మం ఫక్రుద్దీన్ టీయూజేఏసీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షురాలు చిలుక శారద మాట్లాడుతూ, ఖమ్మంలో వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో పేదల గుడిసెలు కూల్చివేయడం ఆపేయాలని, వారికి వెంటనే పట్టాలిచ్చి ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే వెలుగుమట్ల భూ నిర్వసితులకు జిల్లా అధ్యక్షురాలు చిలుక శారద మరియు ఉద్యమకారులు 1000 రూపాయల సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ లాలాదేవ, మల్లారపు పద్మ, గ్యార పద్మ, రాణి, పెద్దపెల్లి శారద, రవీందర్, డేగవత్ నీలా, జ్యోతి, తీగల సునీత, రమ, స్వప్న, ఉమా, రేఖ మరియు తదితరులు పాల్గొన్నారు. సుల్తాన్ యాదగిరి మొన్న ఖమ్మం పోయిండు అన్నయ్య. అక్కడ అందరు గుర్తులు చాలా బాధపడ్డాడు. అది ఇల్లు కట్టియాలనుకున్నాడు అన్నయ్య. కానీ అనుకున్న కొంతసేపు అట్లే అన్నయ్య వార్త వచ్చిన వార్త నచ్చలేదు. ఎందుకంటే ఆ వార్తలో వాళ్ళు ఇళ్ళని గుడగొట్టిండు. ప్రభుత్వ భూములు వాటి కంపల్సరీ ఇవ్వాలని రేవంత్ అన్న మాకు కంపల్సరీ వాళ్ళు రేవంత్ సార్ నువ్వు ఇవ్వకుండా మాత్రం మళ్ళీసారి గెలవవు, అందరినీ గద్దె దించుతాం. మేము మాత్రం ఎవరు మూకోము, ఖచ్చితంగా గద్దె దించడానికి రెడీ ఉన్నాము. ఈ గద్దె ఎక్కించాము, గద్దె దించడానికి రెడీ ఉన్నాము. మీ అందరికి ఇళ్ళపట్టాలు ఇచ్చి వాళ్ళకు 100 గదాలు ఇల్లు కట్టియాలని మా సుల్తాన్ యాదగిరి మా ఆవేశం, ఆయన ఆవేశంగా ఉన్నాడు. ఆయన ఆవేశం తగ్గట్టుగా మేమందరం ముందుకొచ్చి మేమందరం దండ చేసి రెడీ ఉన్నాము. నువ్వు మాత్రం మాకు ఇల్లు కట్టియాలి, వాళ్ళ 100 గదాలు ఇల్లు కట్టియాలని కోరుకుంటున్నాము. జై తెలంగాణ. పిల్లల్లో సుల్తాన్ యాదగిరి అన్న అక్కడికి వెళ్ళిండు. అక్కడ కుర్చీలన్నీ కూలగొట్టిర్రు. వాళ్ళకు ఎక్కడ లేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి వాళ్ళు ఆ గుడిసెలు వేసుకొని ఉన్నోళ్ళు ఇప్పుడు మొత్తం కూలగొట్టిర్రు. వాళ్ళకు న్యాయం జరగాలి. మేమందరం ధరణకు ముందుకు వస్తున్నాం. చెప్పు. పేద ప్రజల ఇల్లు డ్యామేజ్ చేసినందుకు వాళ్ళు కంపల్సరీ భూదాన్ భూమి గవర్నమెంట్ తరఫున డబుల్ బెడ్రూమ్లను ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు ఖమ్మం డిస్టిక్లో పేదవాళ్ళ ఇల్లు కూడగొట్టి వాళ్ళకి అన్యాయం చేశారు. సో అందుకోసమని వాళ్ళకి ఇంకా పట్టాలు ఇప్పించాల్సింది పోయి కూడా వాళ్ళ ఇళ్లను కూడగొట్టారు. వాళ్ళ బాధకి మీరు కారణమయ్యారు. వాళ్ళు గద్దెనెక్కిస్తే ఎక్కిన మీరు ఈరోజు వాళ్ళు బాధపడితే మిమ్మల్ని దించే పరిస్థితి మీరు తెచ్చుకోకండి. దయచేసి వాళ్ళని చూసి వాళ్ళకి ఇళ్ళని కట్టించండి. వాళ్ళ యొక్క అభిమానానికి మీరు చూడగొనాలని కోరుకుంటున్నాను. దయచేసి వాళ్ళ బాధలు మీరు ఎప్పుడు కూడా భాగస్వామ్యం కాకండి. వాళ్ళకి మీరు ఇల్లు కట్టించి వాళ్ళు మళ్ళీ ఒకసారి మిమ్మల్ని గద్దెనెక్కించే అవకాశాన్ని మళ్ళీ ఇవ్వండి. జై తెలంగాణ. జై తెలంగాణ. స్టార్ట్ చేసాం. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర టీయూజేఏసీ తెలంగాణ ఉద్యమకారుల మేమంతా కూడా చైర్మన్ గారు సుల్తాన్ యాదగిరి గారి ఆధ్వర్యంలో ఈరోజు సిరిసిల్లలో సమన్వయంగా ఆత్మీయంగా కలవటం జరిగింది. నా పేరు ఎస్కే ఫక్రుద్దీన్, స్టేట్ జనరల్ సెక్రటరీని. నిన్న జరిగిన ఖమ్మం జిల్లాలో వెలుగుమట్లలో గల భూదాన్ భూముల్లో నిరుపేద కళాకారులు, నిరుపేద ఉద్యమకారులు, నిరుపేద కూలీనాలి చేసేటోళ్ళు అక్కడ గుడిసెలు వేసుకొని 7-8 సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తున్నారు. కనీసం 8 సంవత్సరాల నుంచి కూడా ఒక కరెంటు పర్మిషన్ లేదు, వాటర్ పర్మిషన్ లేదు. ఇవాళ డ్రైనేజీలు కానీ రోడ్స్ కానీ ఏమి లేవు. నిర్మానుష్యంగా ఉన్న గుట్ట మీద కూలీనాలి చేసుకుంటా మనిషికి ఒక 100 గజం కేటాయించుకొని గుడిసెలు వేసుకుంటే నిన్న జరిగిన ప్రభుత్వ దళాలు ఏదైతే పోలీసు బలగాలు, రెవెన్యూ సిబ్బంది వీళ్ళందరూ కూడా 200-300 మంది వచ్చి ఈ నిర్వాసితుల్ని బలవంతంగా వారి గుడిసెలు కూలగొట్టి జేసీబీలతోటి ఆగమాగం చేసి వాళ్ళని బలవంతంగా ఖాళీ చేయడం జరిగింది. ఆ విషయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులు, కళాకారులు మా జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి గారి ఆధ్వర్యంలో స్పందించి వారికి తక్షణం ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని అక్కడున్న ముగ్గురు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, భట్టి విక్రమార్క గారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది అంటే, గెలిచింది ప్రభుత్వాన్ని చేపట్టింది అంటే అది ఈ ముగ్గురు మంత్రులు
ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలోనే ఈ ప్రభుత్వం నడుస్తుందని జనం కూడా ఆలోచించి గత ప్రభుత్వం ఉద్యమకారులకి కళాకారులకి ఏమి న్యాయం చేయలేదనే ఆలోచనతోటి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఖచ్చితంగా వాళ్ళు న్యాయం చేస్తారేమోనని సంతోషంతో ఓట్లేసి గెలిపించిన ఘనత కూడా ఈ పేదవాళ్ళదే. అయ్యా ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాం, సరే ఇచ్చారు. రేషన్ కార్డులు కూడా చాలా అద్భుతమైన పథకం ఇది. ఇవాళ రేషన్ కార్డులు ఇచ్చారు, సన్నబియ్యం ఇస్తారు, సరే ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇస్తారు, మరి పెన్షన్లు కూడా పెంచుతామంటున్నారు. మీరు చేసే పనులు 100కి ఇలా 80% సక్సెస్లో ఉన్నారు. ఓకే, మేము కాదంటలేదు. ఈ ప్రభుత్వం ఏదో ఒక రోజు చేస్తుందనే నమ్మకంతో కూడా ఉన్నారు. అయ్యా ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి తప్ప ఉన్న ఇళ్లను కూలిస్తే మళ్ళీ మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఖచ్చితంగా నెగిటివ్ ఫీలింగ్స్ వస్తాయి. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏదైతే ఖమ్మం జిల్లా నుంచే ఇన్ని సీట్లు గెలిచి ఇలా ప్రభుత్వాన్ని నిలబెట్టిన ఘనత కూడా మా ఖమ్మం జిల్లాదే. మా మంత్రులు 3 మంత్రులు కూడా తలుచుకుంటేనే ఈ ప్రభుత్వం ఉన్నది. ఆ 3 మంత్రుల మీద చెడ్డ పేరు వస్తే అక్కడ ప్రభుత్వం కూలిపోద్ది. రేవంత్ రెడ్డి గారు, నేను కూడా మా ఇలా పక్షాన నేను కూడా చాలా వరకు నేను నిరుద్యోగ కళాకారుణ్ణి. నేను గత 15 సంవత్సరాల నుంచి ఉద్యమంలో చేసిన, నాకు కూడా సారథుల్లో ఉద్యోగాలు లేవు. ఇలా నిరుద్యోగులు వీళ్ళు జైలుకు పోయిన ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళ కనీసం 250 గజాలు చోటిస్తానన్నారు. అది కూడా హామీకి గతంలో నోచుకోలేదు కాబట్టి మీరు ఖచ్చితంగా చేస్తారు. నిన్ననే హైకోర్టు నుంచి జీవో వచ్చింది, అది చాలా సంతోషం. ఇవాళ కోదండరామ్ గారు మన స్వచ్ఛమైన ఇవాళ ఉద్యమకారుల తరపు నుండి జేఏసీ చైర్మన్ మన సుల్తాన్ యాదగిరి గారు పోరాడుతున్నారు. ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది. అదేవిధంగా ఉన్న ఇళ్ళు కూలవకుండా మీరు ఒక్కసారిగిన ఆ ఖమ్మం వైపు చూడండి. రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి పట్టాలు ఇప్పించే ఏర్పాటు చేయండి. ఆ 3 మంత్రులు కూడా ఆదేశాలు ఇచ్చి ఆ వెలుగుమట్లలో ఉన్న నిర్వాసితుల్ని నాతో సహా, నేను కూడా సొంత ఇల్లు లేదు ఈ రోజు వరకు కూడా, నేను 15 సంవత్సరాల నుంచి ఉద్యమకారుణ్ణి, గ్రామీణ వైద్యుడిని. నాకు సొంత ఇల్లు లేదు, ఎంక్వైరీ చేసుకోండి. నాకు సొంత భూమి లేదు, ఎంక్వైరీ చేసుకోండి. నేను ఎంత కష్టపడ్డా. నేను తెలంగాణ రాష్ట్రం రావడం కోసం నేను భాగస్వామిని అయ్యిండో కూడా ఇలా అద్దెళ్లలో ఉండాల్సి వస్తుంది. నాకే విరక్తి పుడితే మళ్ళీ ఏ విధంగా నెగిటివ్ ఫీలింగ్స్ లో ఈ ప్రభుత్వాలు కూలగొట్టడం పెద్ద సమస్య కాదు. ఇప్పుడు మంచిగా నడుస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ గెలవాలంటే ఇలాంటి నెగిటివ్స్ తీసేయండి, వాళ్ళని ఆదరించండి, వాళ్ళకి పట్టాలు ఇవ్వండి. మళ్ళీ ఖచ్చితంగా మీరే గెలుస్తారు, మీరే రావాలని కోరుకుంటున్నారు. ఈ లోపులోనే మీరు వాళ్ళని ఏడుపులు, ఆర్తనాదాలు నిన్న చూశారు కదా, వాళ్ళ ఏడుపులు, బీదవాళ్ళ ఏడుపులు ఖచ్చితంగా మనకి తగులుతాయి సార్. నేను శ్రేయభిలాషిగానే చెప్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. నా పేరు ఎస్కే ఫక్రుద్దీన్, జేఏసీ జనరల్ సెక్రటరీ, ఉద్యమకారుణ్ణి, కళాకారుణ్ణి, గ్రామీణ వైద్యుడిని. జై తెలంగాణ.